హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జారస్ వ్లాగ్స్. ఈరోజు నేను మా ఊర్లో జరుగుతున్న లండన్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసానండి. మాకు ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15 డేస్ పైనే అయిపోయింది. బట్ ఇప్పటి వరకు నేనైతే రాలేదు, నాకు అస్సలు కుదరలేదు. సంక్రాంతి హాలిడేస్ కూడా అయిపోయాయి. ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత అయితే నేను మా పిల్లల్ని తీసుకొని అయితే ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను అనమాట. క్రౌడ్ చూస్తే నార్మల్గా పర్వాలేదండి, బాగానే ఉంది. అండ్ ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్‌లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఆహ్, మొత్తం స్టాల్స్, అది ఐ మీన్ స్టాల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేనైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ స్టార్టింగ్‌లో అయితే ఎగ్జిబిషన్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. ఇది బయట ఎంట్రన్స్ దగ్గర. నేనైతే 5:30 ఆ టైంకి బయలుదేరా అనమాట ఎగ్జిబిషన్‌కి. అండ్ నైట్ లైటింగ్ అది బావుంటుంది చూడ్డానికి అని చెప్పి. అండ్ స్టార్టింగ్‌లో ఎంట్రన్స్ రాగానే ఇలా ఫోటోస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇవి 3డీ ఆర్ట్ అంటారు గదా! ఆ టైప్‌లో అయితే ఉన్నాయన్నమాట ఫోటోస్ అయితే. ఎంట్రన్స్ మాత్రం చాలా నచ్చింది. నాకైతే చాలా బావుంది. నిజంగా లండన్‌లో ఇలాగే ఉంటుందా అని అనిపించేలా అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ సైడ్ అంతా కూడా ఎంట్రన్స్ దగ్గర ఇలా అయితే ఉందన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పిక్చర్ అనమాట. మొత్తం ఇటు సైడు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి ఇలాంటి పిక్చర్స్ అయితే కనిపిస్తాయి స్టార్టింగ్‌లో. ఇవి మొత్తం ఇవి యాక్చువల్లీ రియలిస్టిక్‌గా ఉన్నాయి. నాకైతే చూడగానే నాకు రియల్‌గా ఇలాగే ఉంటుందేమో అని పెద్ద పెద్ద కోటలుంటాయి కదా! మహల్స్ అంటారు. అలా ఉన్నాయన్నమాట చూడటానికి ఒక్కొక్క పిక్చర్ కూడా. ఎంట్రన్స్ అయితే చాలా గ్రాండ్‌గా అండి, చాలా రిచ్‌గా అయితే ఉందన్నమాట. నాకైతే భలే నచ్చింది. అండ్ లండన్ ఎగ్జిబిషన్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్‌కి అన్నది తీసుకెళ్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా నేను బ్యాక్ సైడ్ అనమాట. నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఫుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఎంట్రన్స్‌లో ఒక మహారాజు కుర్చీ అయితే పెట్టి ఈ ఫోటోస్ అయితే చాలా దిగుతున్నారు. అండ్ ఇక్కడ ఈ ట్రీస్ అండ్ ఇక్కడ ఈ సైడ్ రోడ్ ఇదంతా కూడా భలే ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది ఇదంతా కూడా. అండ్ ఇవి లండన్ సైడ్ రోడ్స్ ఉంటాయి కదా మనకి, ఆ టైప్ లాగా పెట్టారనమాట ఈ సైడ్ అంతా కూడా. అండ్ ఇవన్నీ కూడా అక్కడ వాల్స్ మీద ఉండే ఈ పిక్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవైతే అలాగా ఎగ్జాక్ట్ అలాగే పెట్టారనమాట. అక్కడ షాప్స్ ఎలా ఉంటాయి అండ్ అక్కడ మాల్స్ గానీ ఇవన్నీ ఎలా ఉంటాయో సేమ్ ఎగ్జాక్ట్‌గా అక్కడ రోడ్స్ ఎలా ఉంటాయి, ఫుట్‌పాత్ ఇలాంటివన్నీ కూడా సేమ్ అలాగే పెట్టారనమాట. మనం లండన్ వెళ్ళైతే చూడలేము. కానీ ఇలాంటి లండన్ ఎగ్జిబిషన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే నాకైతే ఎగ్జాక్ట్‌గా అలాగే ఉంటుందా అని అనిపించింది నాకు ఈ ఎగ్జిబిషన్ అయితే చూస్తే. కానీ చాలా బావుందండి. ఒక్కసారి అందరూ కూడా తప్పకుండా వెళ్లి ట్రై చేయండి. ఎగ్జిబిషన్ అయితే చాలా బావుంది. సింపుల్‌గా ఉంది. అండ్ చాలా నీట్‌గా కూడా మెయింటైనింగ్ చేస్తున్నారు. ఎక్కడ డస్ట్ అన్నది గానీ ఈ ఏమీ లేదు, బావుంది. అండ్ ఇక్కడ ఈ వింగ్స్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉందనమాట. చాలా నచ్చింది నాకు. అండ్ ఈ ట్రాఫిక్ లైట్ గానీ, ఈ షాప్ గానీ ఎగ్జాక్ట్‌గా మనకి అక్కడ చూసినట్టే ఉన్నది. అండ్ ఈ వింగ్స్ దగ్గర అయితే చాలామంది ఫోటోస్ అయితే దిగుతున్నారనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అండ్ ఈ సైడ్‌కొచ్చేసి ఇవన్నీ కూడా మంచులుంటాయి కదా! మంచు కొండలు అలా ఉన్నాయన్నమాట ఈ సైడ్ అంతా కూడా. అండ్ ఇక్కడ నుంచి మనకి షాప్స్‌కి ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ పెంగ్విన్స్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో, నాకు భలే నచ్చాయి. అండ్ ఈ వైట్ బియర్ ఒకటి, ఇవన్నీ కూడా మనకి సైడ్ వాల్స్ అనమాట. భలే ఉంది. ఇది ఎంట్రన్స్. ఇలా ఎంట్రన్స్ ఇటు వెళ్తే ఎంట్రన్స్ మన లెఫ్ట్ సైడ్‌కి, ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి ఎగ్జిట్ అనమాట. సో, ఇదైతే మనకి ఎంట్రన్స్‌లో ఫస్ట్ స్టాల్ వచ్చేసి ఇదుంది. అండ్ ఇక్కడ అయితే మొత్తం అన్నీ కూడా పిల్లలకి సంబంధించినవే ఉన్నాయి. కార్స్ గానీ, చిన్న చిన్న బైక్స్ గానీ, ఇలా వాటర్ బెలూన్స్, గన్స్ గానీ, ఇంకా మనకి చాలా చాలా రకాల వెరైటీస్ అయితే పిల్లలు ఆడుకోవడానికి కిచెన్ సెట్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ గానీ మన పిల్లల్ని తీసుకొచ్చామంటే ఇంక ఖచ్చితంగా ఏదో ఒకటి కొనే వెళ్ళాల్సొస్తుంది. ఇప్పుడు చూసిన ప్రతీదీ అడుగుతున్నారు. మా పిల్లలైతే ప్రతీదీ కావాలంటున్నారు. ఏది చూస్తే అదే కొనమంటున్నారు. ప్రైజెస్ కూడా ఓకే అండి, రీజనబుల్‌గానే ఉన్నాయనిపించింది నాకైతే. పర్వాలేదు, తీసుకోవచ్చనే అనిపించింది. బట్ నేనింతకు ముందే ఆల్రెడీ సంక్రాంతికి మా ఊర్లో జరుగుతున్న జాతరకైతే వెళ్ళి
అక్కడ మా పిల్లలకి చాలా బొమ్మలు తీసుకున్నాను. సో, అందుకని చెప్పి నేనిక్కడైతే మా పిల్లలకి ఏమీ తీసుకోలేదు. పాపం వాళ్ళు కూడా ఏమీ అడగలేదు. అడ్జస్ట్ అయ్యారు. అండ్ ఇటు సైడ్‌కొచ్చేసరికి ఇవి అయితే డైరీస్ అనమాట. యూనికార్న్ డైరీస్. వెల్వెట్‌తో వచ్చాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇవొచ్చేసి మ్యాజిక్ స్లేట్స్. ఇవి చిన్న చిన్న డాల్స్ ఎంత బాగున్నాయంటే నాకైతే ఇక్కడ ఒక డాల్‌ని చూడగానే ఒక్కసారయితే భయమేసింది. అనాబెల్లా డాల్‌లా అయితే అనిపించిందనమాట నాకు. అండ్ ఇవి ఇంకా ఈ సైడ్‌కొచ్చేసి మొత్తం కూడా కీ చైన్స్ అనమాట. చాలా క్యూట్‌గా ఉన్నాయి కీ చైన్స్ అన్నీ కూడా. బైక్స్‌కి గానీ, సైకిల్స్‌కి గానీ, కాలేజ్ గర్ల్స్‌కైతే ఈ కీ చైన్స్ భలే ఉంటాయి. అండ్ ఈ చిన్న బొమ్మ అయితే ఎంత బావుందంటే, ఎంత క్యూట్‌గా ఉందంటే, చాలా నచ్చిందనమాట. అవి ప్రెస్ చేస్తుంటే కూడా లిటిల్ బిట్ సౌండొస్తుందనమాట. ఇవన్నీ కూడా ఇంకా ఈ సైడ్‌కొచ్చేసి ఇంకా కీ చైన్స్ అనమాట. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కీ చైన్స్ అయితే. కాలేజ్ గర్ల్స్‌కైతే చాలా నచ్చుతాయి. అండ్ ఇదేంటో నాకస్సలు అర్థం కూడా కాలేదు. నేను చూసి వెంటనే పెట్టేశాను. ఇవన్నీ కూడా మనకి లెటర్స్‌తో మన నేమ్స్‌తో లెటర్ స్టార్టింగ్ ఉంటాయి కదా! ఇవన్నీ వచ్చేసి అవన్నమాట. అండ్ ఇంకా ఈ సైడ్‌కొచ్చేసి ఇవి మ్యాజిక్ స్లేట్స్ ఉన్నాయి. పిల్లలకి ఆడుకోవడానికి ఇవి బార్బీ డాల్స్ ఉంటాయి కదండీ! వాటికి సంబంధించిన స్టేషనరీ అంతా ఇక్కడుందనమాట. మేకప్ ఐటెమ్స్‌వి, స్టేషనరీ అండ్ ఇవన్నీ కూడా ఇటు పక్కనయితే ఉన్నాయి. అండ్ ఇటు పక్కనొచ్చేసి నెయిల్ ఆర్ట్స్ అనమాట. ఈ నెయిల్ ఆర్ట్స్ అయితే నాకు చాలా నచ్చాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న క్యాప్స్ అనమాట. పిల్లలు తెగ పెట్టుకొని తిరుగుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. అండ్ ఇటు సైడ్‌కొచ్చేసరికి నాకు ఇక్కడ బాగా ఈ నెయిల్ ఆర్ట్ అయితే భలే నచ్చింది. మేమైతే పెట్టుకోము. సో, అందుకని నేను చెప్పి తీసుకోలేదు. కానీ నెయిల్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే ఇవి చాలా బావుంటాయి. భలే క్యూట్‌గా ఉన్నాయి. అండ్ ఇవి చిన్ని చిన్ని బుక్స్ అనమాట. మనకి హ్యాండ్ బ్యాగ్స్‌లో అవి క్యారీ చేయడానికి భలే ఉంటుంది. ఇక్కడ నేను చూస్తుంటేనే మా అమ్మాయి లాగేసుకుందనమాట. అంత బావున్నాయి ఇవి. అండ్ నాకు ఇక్కడ ఏంటి అంటే నాకు కొత్తగా అనిపించినవి, నాకు వెరైటీగా ఉన్నాయి. అలా అనిపించినవి మాత్రమే నేనైతే తీసి చూస్తున్నా అనమాట. మిగతావన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ మనకి బయట షాప్స్‌లో కూడా కనిపిస్తాయి. నాకు కొంచెం వెరైటీగా అనిపించినవి మాత్రమే నేనైతే తీసి చూస్తున్నాననమాట. ఇవన్నీ కూడా స్పెట్స్ మనకి పిల్లలకి బావుంటాయి. చాలా క్యూట్‌గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇదొచ్చేసి పక్కా స్టాలు. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా స్టేషనరీ ఐటెమ్ ఉంది. ఇక్కడ లిడ్ పెన్సిల్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్‌లో ఉన్నాయి లిడ్ పెన్సిల్స్ అయితే భలే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా పెన్స్ అంట అండి. నేను ఇప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ పెన్స్‌ని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఎక్కడా లేనన్ని వెరైటీస్‌లో ఇవన్నీ పెన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవొచ్చేసి స్కేల్స్. మనకి థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ చదువుకొని పిల్లలకైతే ఇవి బాగా ఉపయోగపడతాయన్నమాట. ఇంకా ఇక్కడ చూసిన ప్రతీది కూడా నాకు భలే డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఇది కూడా పెన్నేనంట. దీన్నెలా అసలు ఎలా ఓపెన్ చేసి రాస్తారో కూడా నాకైతే అసలు అర్థం కాలేదు. అండ్ ఇక్కడ ఇలా మొత్తం అన్ని పెన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి ఒక చిన్న మిర్రర్ అండి. భలే ఉంది. చాలా క్యూట్‌గా అనిపించింది నాకైతే చూడగానే. కానీ కొంచెం డెలికేట్‌గా ఉంది. సో, ఇది మనం యూజ్ చేస్తే అంతగా పనికిరాదేమో, త్వరగానే పాడైపోతుందేమో అనిపించింది నాకు. దీని కాస్ట్ వచ్చేసి నాకు రూ. 150 అయితే చెప్పారు. ఫిక్స్డ్ రేట్స్ అంట. అసలు బార్గెనింగ్ కూడా ఏమీ లేదు. రూ. 150 అయితే చెప్పారనమాట కాస్ట్. కొంచెం డెలికేట్‌గా అయితే ఉంది. బట్ ఓకే. పర్వాలేదు తీసుకోవచ్చు. ఇక్కడ మా వోడైతే నన్ను గన్‌తోనే కాల్చేస్తున్నాడు. ఇంక ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ ఒకటే షాప్‌లో అయితే చూపిస్తున్నాను అనమాట నేను. అండ్ ఇదొచ్చేసి చెక్కతో చేశారండి. కానీ ఇది కూడా చాలా డెలికేట్‌గా ఉంది. మనకి షోకేస్‌లో అవి పెట్టుకోవడానికి బావుంటుంది. బట్ కొంచెం డెలికేట్‌గా అయితే ఉందనమాట. అండ్ ఇవొచ్చేసి మనకి కీ చైన్స్ అంట. ఈ కీ చైన్స్ మీద ఏంటి అంటే మనకి కావలసిన పేర్లయితే వాళ్ళు చేసిస్తారంట. అండ్ ఇక్కడైతే లెటర్స్ ఉన్నాయి. ఈ లెటర్స్‌తో మనకి ఏ నేమ్ అయితే కావాలో ఆ నేమ్‌ని మనకి ఆ కీ చైన్ మీద అయితే అటాచ్ చేసి అయితే ఇస్తారనమాట. కాస్ట్ వచ్చేసి నేను అడగలేదండి. ఎంత కాస్ట్ ఉంటుందో. సో, అది ఇంకా నెక్స్ట్ ఇటు పక్కకొచ్చేసరికి ఇవి గన్స్ సేమ్ ఇవే మొత్తం అన్నీ కూడా ఇంకా మనకి చిన్న పిల్లలు ఆడుకునే ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ లైట్ ఒకటి నాకు భలే నచ్చింది. ఇదొకటి చాలా లైటింగ్ అన్నది వస్తుందనమాట. ఈ లైట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి రూ. 50 అయితే చెప్పారు లైట్. బావుంది. పిల్లలకి నైట్ టైమ్ ఆడుకోవడానికి భలే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా స్టార్స్, ఇంకా మూన్, సన్స్, ఇంకా ఎలిఫాంట్స్, యానిమల్స్ ఉంటాయి గదండీ! ఇవన్నీ కూడా మనకి రేడియం అనమాట. అంటే మనం నైట్ మనకి వాల్స్ మీద అంటించుకుంటే మనకి లైటింగ్ అన్నది వచ్చేలా ఉందనమాట.
సో, ఈ సైడ్‌కొచ్చేసరికి ఇవి నెయిల్ పాలిష్ అంటండి. ఇది మన నెయిల్స్‌కి పాలిష్ వేసుకునేటప్పుడు అందులోంచి ఏదో చిన్న చిన్న ఫ్లవర్ టైప్ సంథింగ్ ఏదో వస్తదనమాట. బట్ నాకైతే అంతగా ఏమీ నచ్చలేదు. ఇవొచ్చేసి బాల్స్ ఇవి రూ. 50 అంట. ఈచ్ వన్ ఒకటి వచ్చి. బట్ ఇవి ఏంటంటే ఎప్పుడు తీసుకున్నా ఇవి బయటికి వెళ్ళేలోపే దీంట్లో ఉన్న గాలంతా పోతుంది. అండ్ ఇక్కడికొచ్చేసి ప్లాస్టిక్ కామ్స్, స్టిక్కర్స్ ఇవన్నీ కూడాని ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట. రూ. 10 నుంచి 20, 30, 40 అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది. అండ్ ఇవొచ్చేసి పౌడర్ పఫ్స్ అనమాట. చిన్న పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌గా నేను వెళ్ళిన నేనసలు దేనికోసమైతే వెళ్ళానో అది అయితే ఆ స్టాల్‌కైతే వచ్చేసాననమాట. నేను ఎగ్జాక్ట్‌గా నాకు యాక్చువల్లీ నేను ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పైతే వెళ్ళాను ఎగ్జిబిషన్‌కి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా! సంక్రాంతి హాలిడేస్‌కి మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ జాతరలో అయితే నేను ఇయర్ రింగ్స్ చూసాను. బట్ అక్కడ నాకసలు ఏది నచ్చలేదు. సో, అక్కడ చూసిన తర్వాత నేనిక్కడికి వచ్చాను. ఇక్కడ బావున్నాయని చెప్పారు. ఓకే. బావున్నాయి అని అన్నారని చూసాను గానీ, నేనైతే ఎగ్జాక్ట్‌గా నేను ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కోసమయితే వెతుకుతున్నాను. అవైతే ఇక్కడ లేవు. చాలా సేపు సేపు వెతికాను. నాకు ఎక్కడా కనిపించలేదు నాకైతే నేననుకున్న టైప్‌లో ఇయర్ రింగ్స్. బట్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బావున్నాయండి అన్నీ కూడా. అండ్ ఇంకా ఈ షాప్‌లో ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సైడ్ అంతా కూడా ఓకే. బావున్నాయి. పర్వాలేదు తీసుకోవచ్చు అనేలా ఉన్నాయి. ఇవి కొంచెం దాటిన తర్వాత ఇంకొంచెం ఫ్రంట్‌కెళ్తే అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇక్కడ వరకు కూడా ఓకే. ఇయర్ రింగ్స్ అన్నీ బానే ఉన్నాయి. బట్ ఇవి దాటిన తర్వాత ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా నాకైతే ఓల్డ్ స్టాక్ అనిపించిందండి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోవడం, అక్కడక్కడ స్టోన్స్ లాంటివి ఊడిపోవడం ఇలాంటివైతే ఉన్నాయన్నమాట. సో, ఒకవేళ మీరెవరైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక, ఇవి కొంచెం చూసి తీసుకోండి. ఈ షాప్‌లో మాత్రమే అలా ఉన్నాయి. ఇంకా పక్క స్టాల్‌లో ఒకటి ఉంది. అక్కడైతే బావున్నాయి. అక్కడ ఇంకా బావున్నాయి. వీటి మీద అక్కడ ఇంకా బావున్నాయి. అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఈ క్యూట్ బటర్‌ఫ్లైస్ కూడా చాలా బావున్నాయన్నమాట. అండ్ ఈ ఫ్లక్కర్స్ అయితే ఓహ్ మై గాడ్! ఎంత బావున్నాయంటే క్వాలిటీ అయితే చాలా బావుంది. చాలా గట్టిగా ఉన్నాయి. కొన్ని ఫ్లక్కర్స్ అయితే ఇలా మనం ఒకసారి ప్రెస్ చేయగానే విరిగిపోతాయన్నమాట. ఇవైతే అలా లేవు. గట్టిగా ఉన్నాయి. అండ్ ఇది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందనమాట. రూ. 10 నుంచి మనకి రూ. 80 వరకు కూడా కాస్ట్ ఉన్నాయి. ఇవైతే ఈ ఫ్లక్కర్స్. బావున్నాయండి. చాలా బావున్నాయి. నేనైతే ఇక్కడ ఒక 2 ఫ్లక్కర్స్ అయితే తీసుకున్నాననమాట. అండ్ మా అత్తయ్య గారు ఒక 2 ఫ్లక్కర్స్ తీసుకున్నారు. చాలా బావున్నాయి ఫ్లక్కర్స్ అయితే. అండ్ ఇది నాకు నచ్చింది తీసుకుందాం అనుకున్నాను. బట్ స్టోన్ అయితే ఒకటి ఊడిపోయిందనమాట. సో, అందుకని చెప్పి నేను అదైతే తీసుకోలేదు. ఈ ఫ్లక్కర్స్ అన్నీ కూడా కాస్ట్ రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి నాకైతే. మీరెవరైనా తీసుకోవాలి అనుకుంటే గనుక తీసుకోవచ్చు. అండ్ ఇవొచ్చేసి మనకి పిల్లలకైతే బావుంటాయి. లేదంటే కాలేజ్ గర్ల్స్‌కి సింపుల్‌గా పెట్టుకోవడానికి బావుంటాయి. అండ్ మనకి ఏంటి అంటే ఇది మనకి ఏది ఎంత కాస్టో అన్నది మనకక్కడ క్లియర్‌గా పెట్టేసారనమాట రాసి. సో, మనం ఈజీగా దేని కాస్ట్ ఎంత అన్నది మనకి తెలుసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకి తెలియకపోతే మన వెనకాల ఎవరో ఒకళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట. సో, వాళ్ళని అడిగినా కూడా చెప్పేస్తారు. అండ్ ఈ క్లిప్స్ అయితే చాలా బావున్నాయి. క్యూట్‌గా ఫ్లవర్స్ డిజైన్స్‌తో. నాకైతే భలే నచ్చాయి ఈ క్లిప్స్ వచ్చేసి. అండ్ ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉందనమాట. క్వా క్వాలిటీ వైస్ వచ్చేసి నాకు చాలా నచ్చాయి. క్వాలిటీ అయితే బావుంది. సో, మీరెవరైనా తీసుకోవాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇవంతా కూడా మనకి ఇవే ఉన్నాయి. ఈ సైడ్ అంతా కూడా ఈ క్లిప్సే ఉన్నాయన్నమాట. నేను మీకు ఒక్కొక్కటి కూడా క్లియర్‌గా చూపిస్తున్నాను. మీరెవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ దీని అడ్రెస్‌నైతే నేను లాస్ట్‌లో చెప్తాను. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్నది. అండ్ ఇంకా ఇది ఎన్ని రోజులు ఉంటదో నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఇది స్టార్ట్ చేసైతే 15 డేస్ అవుతోంది. అండ్ సంక్రాంతి హాలిడేస్‌కి ముందు స్టార్ట్ అయిందనమాట ఇది. చుట్టుపక్కల నుంచి పల్లెటూరు నుంచి చాలామందొస్తున్నారు. మేము స్టార్టింగ్‌లో వెళ్ళినప్పుడైతే ఎవ్వరూ లేరు. బట్ మేము లాస్ట్ వచ్చేసే టైంకయితే చాలామందయితే ఉన్నారు. అంటే క్రౌడ్ చాలా పెరిగింది. అండ్ ఇక్కడ ఈ క్లిప్స్ వచ్చేసి రూ. 80 అంటండి. సేమ్ ఎగ్జాక్ట్ ఇలాంటివి నేను నరసాపురం తీరత్వంలో కూడా చూసాను. అక్కడ కూడా తీసుకున్నాను నేను. అవొచ్చేసి రూ. 50.
అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే భలే ఉన్నాయి. 40 రూపీస్ అంట. ఈచ్ వన్ పెయిర్ వచ్చేసి కాలేజ్ గర్ల్స్‌కైతే చాలా బావుంటాయి. అండ్ ఇవి బ్యాంగిల్స్‌లా ఉన్నాయి ఇవైతే. అండ్ ఇటు పక్కన చిన్న పిల్లలకి సంబంధించిన క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట. చిన్న చిన్న క్లిప్స్. పెయిర్ వచ్చేసి 20, 30, 40 అలా డిఫరెంట్ కాస్ట్ అయితే ఉన్నాయి. సో, ఈ సైడ్‌కొచ్చేసి ఇవన్నమాట. ఇవన్నీ కూడా హెయిర్ బ్యాండ్స్. ఇవి ప్యాకెట్స్‌లో అమ్ముతున్నారు. ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ చెప్పారు. అండ్ నాకు ఇక్కడ బాగా ఆశ్చర్యం కలిగించింది ఏంటి అంటే, ఈ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అంట. నాకైతే చాలా కాస్ట్ ఎక్కువనిపించింది. ఏంటి అంటే, ఇక్కడ ఈ బ్యాంగిల్సే నాకు కాస్ట్ వచ్చేసి ఇవి చాలా ఎక్కువనిపించింది. అండ్ ఇదే టైంకి నేను ఓహ్! నేను వెళ్ళిన ఇప్పుడు చూపిస్తున్న బ్యాంగిల్స్ చూపిస్తున్న టైంకయితే లైట్స్ ఆన్ చేశారనమాట. థాంక్ గాడ్ అనుకున్నా. ఎందుకంటే అంతకుముందు అంత క్లియర్‌గా కనిపించలేదు. సో, ఇక్కడికొచ్చేసరికి ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఈచ్ వన్ వచ్చేసి 150 రూపీస్ అంట ఇవి. బార్గెనింగ్ అయితే అస్సలు లేదండి. ఇవి ఏది చూసినా 150 రూపీసే చూపిస్తున్నారు. కానీ ఈ బ్యాంగిల్స్ అయితే డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇవి చిన్న పిల్లల సైజ్ అయినా లేదు మన 24, 26 ఈ సైజ్ అయినా ఏ సైజ్ అయినా సరే 150 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇక్కడ ఈ నేను ఇప్పుడు చూపిస్తున్న బ్యాంగిల్స్ అండ్ ఈ సైడ్‌కొచ్చిన బ్యాంగిల్స్ అన్నీ కూడా 200 అంట పెయిర్ వచ్చేసి. సెట్ సెట్ వచ్చేసి 200 అని చెప్తున్నారు. నాకైతే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది. అంతగా ఏమీ లేదు. కొంచెం డిఫరెంట్‌గా బావున్నాయి కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అయితే బావున్నాయి. డిజైన్స్ అయితే చాలా బావున్నాయి. బట్ కాస్ట్ అయితే నాకెక్కువ అనిపించింది. సో, అందుకని చెప్పి నేనైతే తీసుకోలేదు. నాకు ఈ బ్యాంగిల్స్ అయితే భలే నచ్చాయి. ఇప్పుడు చూపించిన మల్టీ కలర్ బ్యాంగిల్స్. అండ్ ఈ సైడ్‌కొచ్చేసి నెయిల్ పాలిషర్స్ అనమాట. నేనైతే నెయిల్ పాలిష్ వేసుకోను కాబట్టి నేనసలు దాని వంక కూడా చూడలేదు. మీకు జస్ట్ అలా పైపైన చూపిస్తున్నా అంతే. అండ్ ఇవొచ్చేసి హెయిర్ బ్యాండ్స్. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కలిపి ఒకే చోట హెయిర్ బ్యాండ్స్ అయితే పెట్టేశారనమాట. నాకు కూడా హెయిర్ బ్యాండ్స్ నాకు అంతలా ఏమనిపించలేదండి. సో, నేనైతే అందుకే ఏం తీసుకోలేదు. అండ్ ఇవొచ్చేసి పిల్లలకి బావుంటాయి. ఈ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి. ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న ఫ్లక్కర్స్ ఆ టైపుల్లో ఏవో సంథింగ్ ఏదో కొత్తగా ఉన్నాయి. ఓకే. పర్వాలేదు బానే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ షాప్‌కి ఎదురుగా ఉన్న స్టాల్‌లోనే ఇక్కడ అన్నీ కూడా మొత్తం సేమ్ ఇవే అనమాట. టాయ్సే అనమాట. అండ్ ఈ స్పెట్స్ నాకు భలే నచ్చాయి. ఎంత క్యూట్‌గా ఉన్నాయంటే ఇది వచ్చేసి 80 రూపీస్ అంట. ఈ స్పెట్స్ వచ్చేసి గ్లాస్‌లా ఉన్నాయండి. ట్రాన్స్‌పరెంట్‌గా చూడ్డానికి చాలా బాగున్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ టాయ్సే ఇంకా పిల్లలకి సంబంధించిందే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్టాల్ ఒకటుంది. ఇది ఫన్నీ గేమ్ అనమాట. ఒక బాల్ ఇస్తారు. ఆ బాల్‌తో ఉన్న గ్లాసెస్ అన్నిటిని మనం బ్రె పడేస్తే మనకి అక్కడ ఉన్న టెడ్డీ బేర్‌నయితే ఇస్తారంట. సో, అండ్ మీకు ఇది చెప్పాలి నేను దీని గురించయితే. అండ్ ఇది ఏంటి అంటే ఇక్కడ మనకి చూపిస్తున్న గిఫ్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ డైస్ ఉన్నాయి కదా! ఈయన చేతిలో ఈ డైస్ 6 డైస్ అయితే ఇస్తారనమాట మనకి. వీటన్నిటిని కూడా మనం ఒకేసారి వేసేస్తే అన్నీ కలిపితే వచ్చిన నంబర్‌తో ఏ గిఫ్ట్ అయితే ఉందో ఆ గిఫ్ట్‌నయితే మనకిస్తారంట ఇదైతే. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ చెప్పారు నాకు ఆ డైస్‌కి. 6 డైస్ అయితే ఇస్తారనమాట. మనకి వచ్చిన నంబర్‌ని మనకి గిఫ్ట్ ఇస్తారంట. అండ్ ఇది కూడా సేమ్ గ్లాసెస్ అనమాట. అండ్ ఈ సైడ్‌కొచ్చేసి రింగ్ స్టాలు. ఇది కూడా మాక్సిమం అన్నిట్లికి కాస్ట్ వచ్చేసి దేనికైనా సరే 50 రూపీస్ చెప్తున్నారండి. ఇది ఏమో కంపల్సరీ ప్రైజ్ అన్నారు. ఇది మనం ఒక బాల్ ఇస్తారు. ఆ బాల్‌ని మనం అక్కడున్న టేబుల్ మీద పెట్టేసి వేస్తే ఆ టేబుల్‌కి ఏ నంబర్‌లో అయితే ఆ బాల్ అయితే పడుతుందో ఆ నంబర్ గల గిఫ్ట్ అయితే మనకి ప్రైజ్ అన్నది ఇస్తారనమాట. ఇది కూడా 50 రూపీసే చెప్పారు. అండ్ ఇదొచ్చేసి కొంచెం నాకు డిఫరెంట్‌గా కనిపించింది. అండ్ ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే తన దగ్గర 5 బాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈచ్ వన్ ఒక్క బాల్ మనకి అక్కడ కింద ఉన్న పాట్‌లో అయితే వేయాలనమాట. మీకు పాట్ కనిపించిందో లేదో ఆ కింద పాట్‌లో అయితే వేయాలనమాట. అలా మనం 5 బాల్స్ ఒక్కో బాల్ ఒక్కో అటెంప్ట్‌లో వేస్తే మనకి ఏది కావాలంటే గిఫ్ట్ అది ఇస్తా అన్నాడు. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసి ఇది బాణం అనమాట. అది
ఎగ్జాక్ట్ పాయింట్‌లో వేస్తే మనకి టెడ్డీ బేర్ ఇస్తారంట. అండ్ ఇది కూడా సేమ్ ఇంచుమించు ఇక్కడ ఇవన్నీ కూడా గేమ్స్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ గేమ్ వచ్చేసరికి ఈ బకెట్ వాటర్‌లో ఒక గ్లాస్ ఉంది కదా! సెంటర్‌లో ఆ గ్లాస్‌లో అయితే మనం ఎగ్జాక్ట్‌గా ఒక కాయిన్ అయితే వేయాలంట. ఆ అబ్బాయి ఇచ్చిన కాయిన్‌ని అది ఎగ్జాక్ట్ ఆ గ్లాస్‌లో పడితే ఇక్కడున్న గిఫ్ట్స్‌లో ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారంట మనకి ఈ టెడ్డీ బేర్స్‌లో. అండ్ ఇదొచ్చేసి ఇక్కడ నేను నేనెప్పటినుంచో అనుకుంటున్నాననమాట. ఈ టైప్ ఆఫ్ లేస్‌లో హ్మ్, ఒక ఫ్రాక్ అయితే తీసుకోవాలి మా పాపకి అని. నాకు చూడగానే వెంటనే వెళ్ళిపోయాను తీసుకుందామని చెప్పి, ఈ లేస్‌తో చేసినవి అన్నీ టేబుల్స్ మీదకి అంటే డైనింగ్ టేబుల్స్ మీదకి గానీ, లేదా మనకి ఫ్రిడ్జెస్ మీదకి గానీ, ఇలా ఏదైనా సరే డిఫరెంట్ టైప్ ఆఫ్ లేసెస్ ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. రౌండ్ షేప్‌లో, స్క్వేర్ షేప్‌లో అయితే. ఇది ఈచ్ వన్ వచ్చేసి అవి చిన్నవి రూ. 50 చెప్పారు. ఇదొచ్చేసి నాకు రూ. 150 చెప్పారు పెద్దది. అండ్ ఇవి ఫ్రాక్స్ అనమాట. చిన్న బేబీ ఫ్రాక్స్, లేస్ ఫ్రాక్స్. ఈ పైన ఉన్న చిన్నవైతే 300 చెప్పారు. అవొచ్చేసి 550 అంట. కానీ బ్యాడ్ లక్ మా పాప సైజ్ అయితే లేదు. సో, అందుకే నేనింక తీసుకోలేదనమాట. అండ్ ఇదొచ్చేసి ఒక కార్ అనమాట. చిన్న పిల్లలు తిరగడానికి. రూ. 100 అంట. 2 రౌండ్స్ వేస్తారంట. అసలు నేనిది చూసేటప్పుడు స్వీట్ కార్న్ ఇక్కడ స్టాల్ ఉందని చూడలేదండి. నాకైతే స్వీట్ కార్న్ చాలా ఇష్టం. నేనస్సలు చూడలేదు స్వీట్ కార్న్ స్టాలు. ఇటు సైడ్‌కొచ్చేసరికి ఇంకా పిల్లలకి చిన్న కారనమాట. రౌండ్‌గా భలే తిరుగుతుంది. ఇది కూడా కాస్ట్ వచ్చేసి టికెట్ వచ్చేసి రూ. 50 చెప్పారు. ఇంకా మా ఇద్దరు పిల్లలు కూడా ఎక్కి ఎంజాయ్ చేశారనమాట. ఇదైతే ఇంకా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొనైతే వస్తున్నారు. చాలామంది చూ పిల్లల్ని ఎక్కించున్నారు. వాళ్ళకి మనం పిల్లలకి అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్ళి ఇలాంటివన్నీ మనకి తిప్పి చూపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది. రిలాక్సింగ్‌గా ఉంటుంది. ఎప్పుడూ స్కూల్స్‌కే కాదు అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొస్తూ చూపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం రిఫ్రెష్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈ జెయింట్ వీల్‌కయితే భలే ఉన్నాయండి. కలర్స్ అయితే లైటింగ్ అయితే భలే పెట్టారు. అండ్ ఇదొక్కటి జంపింగ్ బెడ్డో సంథింగ్ ఏదో పిల్లలు చాలామందయితే ఆడుతున్నారు. మా పిల్లలనైతే నేను ఎక్కించలేదు. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఎగ్జాక్ట్ నాకు దీని పేరేంటో కూడా తెలీదండి. అండ్ ఇటు సైడ్‌కొచ్చేసనమాట ఈ ఫుడ్ స్టాల్స్ అనమాట. మిడిల్‌లో అయితే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇలా ఐస్ క్రీమ్ స్టాల్స్ ఇవైతే ఉన్నాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి ఫుడ్ కోర్ట్ అంట. ఏదో సంథింగ్ ఢిల్లీ చాట్ డాబా అదేదో ఉంది. సో, మేమైతే అక్కడికైతే అసలు వెళ్ళను కూడా వెళ్ళలేదు. చూడను కూడా చూడలేదు. అండ్ ఇదొచ్చేసి ఏదో రౌండ్‌గా తిరుగుతుంది. భలే ఉంది అది కూడాని. అండ్ ఇదేమో బ్రేక్ డాన్స్ అనమాట. ఇది వచ్చేసి రూ. 80 ఎంతో చెప్పారు. అండ్ జెయింట్ వీల్‌కైతే భలే ఉంది. కలర్‌ఫుల్‌గా లైటింగ్ అది పెట్టి నాకైతే జెయింట్ వీల్ చూడడానికి చాలా బా నచ్చింది. చాలా సేపు జెయింట్ వీల్‌ని చూస్తూ ఉండిపోయాను. అండ్ ఇటు పక్కన వచ్చేసి ఇది కొలంబస్. అండ్ ఇక్కడేమో హార్స్‌ది ఏదో ఉంది. సంథింగ్ పిల్లలకి సంబంధించింది. ఇంకా అంతగా జనం ఎవరు రాలేదు అప్పటికి. వస్తూ ఉన్నారు. సో, అందుకని ఏది ఇంకా స్టార్ట్ అయితే చేయలేదనమాట. ఈ జెయింట్ వీల్ ఒక్కటే రన్నింగ్ అవుతుంది. మిగతావేవి కూడా అంతగా తిరగట్లేదు. అండ్ ఇది చూడండి మిర్చి బజ్జీ స్టాల్ అయితే ఎంత బావుందంటే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఈ మిర్చి బండి స్టాల్‌ని. నాకైతే చూడగానే నోరు ఊరిపోయింది. అసలు తినకూడదు అనుకున్నాను. వద్దు అని చాలా కంట్రోల్ చేసుకున్నాను. బట్ నాకైతే అస్సలు తినకుండా ఉండలేకపోయాను. 3 మిర్చి బజ్జీ వచ్చేసి రూ. 60 అంట. దీనికి కూడా టికెటే అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ ఇదైతే జస్ట్ శాంపిల్‌కి వేసి చూపిస్తున్నారు. జనమైతే ఎవ్వరు ఎక్కలేదు దాంట్లో. రౌండ్‌గా తిరుగుతుంది బావుంది. అండ్ ఎక్కువగా తిరిగింది ఏంటి ఇక్కడ అంటే జెయింట్ వీల్ అనమాట. జెయింట్ వీల్‌లో అయితే చాలామందున్నారు. అండ్ నెక్స్ట్ తర్వాత మా పిల్లల కంట్లో ఏదైతే పడకూడదు అనుకున్నానో అదే వాళ్ళు చూసేశారు. ఇక్కడైతే జంపింగ్ బాల్స్ సంథింగ్ ఏదో బాల్స్‌తో గేమ్ ఏదో ఉందనమాట. అక్కడికైతే ఇంక తీసుకువెళ్ళు అని ఇంకా నా ప్రాణం తోడేశారనమాట. సో, అక్కడికైతే నేను తీసుకెళ్ళాను మా పిల్లలిద్దరిని కూడా. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది కూడా టికెట్ వచ్చేసి పర్సన్‌కొచ్చి రూ. 50 అన్నారు. 5 మినిట్స్ టైమ్ ఇచ్చారు. బట్ మా పిల్లలు 5 మినిట్స్ కంటే ఎక్కువే ఆడారనమాట. వాళ్ళు ఫుల్లుగా అయితే ఎంజాయ్ చేశారు. ఈ ఎగ్జిబిషన్‌లో వాళ్ళ ఫేసెస్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత బాగా ఎంజాయ్ చేశారు అన్నది.
అండ్ ఇక్కడ జెయింట్ వీల్‌కొచ్చి ఇది సైడ్ వ్యూ అనమాట. అంతగా ఎవరు లేరండి. ఓకే. పర్వాలేదు. అండ్ ఇదొచ్చేసి చిన్న జెయింట్ వీల్ చిన్న పిల్లలకంట. భలే క్యూట్‌గా అనిపిచ్చింది. నాకైతే భయమేసింది. మా అమ్మాయి ఎక్కుతాను అంది గానీ నాకైతే భయమేసింది. ఫస్ట్ టైమ్ కదా! ఎప్పుడూ ఎక్కించలేదు కదా! ఎందుకులే రిస్క్ అని చెప్పి. అండ్ ఈ సైడ్‌కొచ్చేసి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ మొత్తం. ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉందనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ కూడా. ఓకే. పర్వాలేదనిపించింది. అంతగా కొత్తగా అయితే నాకేమనిపించలేదు. అండ్ ఇదొచ్చేసి జెంట్స్‌కి ఈ స్టాల్‌లకైతే అసలా ఎంట్రీ కూడా లేదంటండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చాలా చాలా బావున్నాయి ఇయర్ రింగ్స్ అయితే అండ్ ఈ షాప్‌లో. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే ఒక ఆయనైతే మాకొక ట్రే ఇచ్చేసాడు. ఆ ట్రేలో వేసుకోండి ఏదైనా అని. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఇవి బ్యాంగిల్స్ గాజు గాజులంటారు కదా! ఆ టైప్ అండి. చాలా లావుగా ఉన్నాయి. సింగిల్ బ్యాంగిల్స్ లాగనమాట. నాకైతే అంత పెద్దగా ఏం బావున్నాయని అనిపించలేదు. సో, అందుకని నేనైతే తీసుకోలేదు. మెయిన్ ఏంటంటే చాలా డెలికేట్‌గా ఉన్నాయి. అండ్ ఇవొచ్చేసి రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటండి. ఓహ్ మై గాడ్! ఇవి ఇంత కాస్ట్ ఉంటాయా? బయట నేను అడిగాను. హ్మ్. పర్వాలేదు బయట. కానీ ఇక్కడ మాత్రం ఇది రూ. 150 చెప్పారు డజనొచ్చేసి. ఓహ్! నాకైతే అసలు నచ్చలేదు. సో, నేనైతే తీసుకోలేదు. అండ్ ఇవన్నీ వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. చాలా బావున్నాయి. స్టిక్కర్స్ పెట్టుకునే వాళ్ళకైతే మస్తు కలెక్షన్ ఉందనమాట ఇక్కడైతే. అండ్ ఈ స్టాల్‌లో కూడా నేను ముందు చూపించిన స్టాల్ లాగే ఇక్కడ కూడా సేమ్ అవే క్లిప్స్, అవే హెయిర్ బ్యాండ్స్, అవే ఇయర్ రింగ్స్ ఇవే ఉన్నాయి. ఏంటి అంటే కొంచెం డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సేమ్ ఎగ్జాక్ట్ కాదు గానీ కొంచెం డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఓకే. పర్వాలేదు బానే ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ ఇటు సైడ్‌కొచ్చేసి ఇవన్నీ కూడా సేమ్ చిన్న ఫ్లక్కర్స్ అనమాట. అండ్ ఈ సన్‌ఫ్లవర్ క్లిప్ అయితే భలే అనిపించింది క్యూట్‌గా. అండ్ ఈ సైడ్‌కొచ్చేసి ఇవన్నీ కూడా హెయిర్ బ్యాండ్స్. ఎక్కువగా ఏంటి అంటే పిల్లలకి సంబంధించిన ఐటెమే ఉన్నాయండి ఈ ఎగ్జిబిషన్ మొత్తం కూడా. ఆడుకోవడానికి ఏంటి మొత్తం టాయ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఎక్కువగా పిల్లలకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి లేడీస్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. క్లిప్స్. ఇది కూడా సేమ్ ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అన్నది అక్కడ ఒక బోర్డ్ రాసైతే పెట్టేశారనమాట. సింపుల్‌గా మనం ఇంక అడగవలసిన పని లేదు. ఇవన్నీ బ్రాస్లెట్స్, బ్లాక్ బీడ్స్ ఈ సైడ్ ఉన్నాయి. ఇవన్నీ చిన్న చైన్స్ అనమాట. చాలా పల్చగా చాలా లైట్ వెయిట్‌లో ఉన్నాయి చైన్స్ అన్నీ కూడా. అండ్ ఇవొచ్చేసి క్లిప్స్. నేనెక్కడికి వెళ్ళినా చూసేవి ఇవే. మా అమ్మాయికి ఏది బావుంటుంది, ఏది తీసుకుందాం అని చెప్పి నేనైతే ఎక్కువగా ఇవే చూస్తూ ఉన్నాను. అండ్ ఇవొచ్చేసి బటర్‌ఫ్లై క్లిప్స్ అనమాట. ఇవొచ్చేసి 2 ఉంటాయి. యాక్చువల్లీ పెయిర్ అనమాట. కానీ వీటిని సింగిల్‌గా కట్ చేసేసి ఒక్కొక్కటి రూ. 20కైతే అమ్ముతున్నారనమాట. నేను ఆల్రెడీ ఇలాంటివి బయట ఇంకొక తీసుకున్నాను ఒక చోట. అది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. అండ్ ఇవొచ్చేసి ఒక్కొక్కటి రూ. 100 అంట. బాగా పెద్ద సైజులో ఉన్నాయండి క్లిప్స్. కానీ అంత బాలేదు. యావరేజ్‌లా అనిపించినియి నాకైతే. అండ్ ఈ సైడ్‌కొచ్చేసి ఇవొచ్చేసి రూ. 80 అంట. ఇవి కొంచెం చిన్న సైజు వాటి మీద. ఇవి కూడా నాకేమంత అనిపించలేదు. అండ్ ఇవొచ్చేసి బావున్నాయి కానీ ఈ టైప్ ఆఫ్ క్లిప్స్ ఏమవుతున్నాయంటే మనకి హెయిర్‌కి పెట్టుకునేటప్పుడు లూజ్ అయిపోతున్నాయి. అస్సలు ఉండడం లేదు. నేను ఈ టైప్ ఆఫ్ క్లిప్స్ కొన్నాను. చాలా కొన్నాను. ఒక్కటి కూడా నేనైతే యూజ్ చేయలేదు. సో, అందుకని ఈసారి చూసాను గానీ ఏది తీసుకోలేదు. అండ్ ఈ సైడ్‌కొచ్చేసరికి ఇవన్నీ శారీ పిన్స్ అనమాట. అండ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అన్నీ కూడా ఇవే ఉన్నాయి. క్లిప్స్ ఎక్సెట్రా. అండ్ ఈ సైడ్‌కొచ్చేసరికి చైన్స్ అంట, పూసల దండలు అంటారు కదా! సంథింగ్ అవేవో. అండ్ నేను చెప్పాను కదా! ఇక్కడికొచ్చిన నేనైతే ఇవి చూడకుండా ఉండను అని ఇవే చూస్తూ ఉంటాను. అండ్ ఈ సైడ్‌కొచ్చేసరికి ఇవంతా కూడా చైన్స్ అండ్ ఇక్కడ చంపస్వరాలున్నాయి. 1 గ్రామ్ గోల్డ్ చంపస్వరాలు. క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు గానీ చూడ్డానికి మాత్రం బావున్నాయి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బావుందండి. అండ్ ఈ స్టాల్‌లో అయితే కలెక్షన్ చాలా బావుంది. ముందు చూపించిన స్టాల్‌లో కంటే ఈ స్టాల్‌లో అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బావుంది. నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బా నచ్చాయన్నమాట. అండ్ ఇవన్నీ చూపిస్తున్నవి కూడా స్టోన్స్ క్లిప్స్ అనమాట. ఇవి ఒక్కొక్కటి రూ. 20, ఆ బడ్జెట్‌లో, ఆ కాస్ట్‌లో ఉన్నాయి. అండ్ ఇవొచ్చేసి బుట్టలు. నాకెందుకో ఇవి అంతగా బాలేదనిపించింది. అంటే ఓల్డ్ మోడల్ ఇప్పుడు ట్రెండీ మోడల్స్ వచ్చేసాయి కదా! సో, అవి చూస్తే నాకు కొంచెం ఓల్డ్ మోడల్‌లా అనిపించాయి.
కానీ మెయిన్‌గా మీరొక్కటి ఇవి తీసుకోవాలని అనుకుంటే కనుక నేను చెప్తున్నాను. ఇవి మీరు ఒకటికి 10 సార్లు చూడండి. ఎందుకంటే ఇవి ఓల్డ్ స్టాకు, కొత్త స్టాకు అంతా కూడా కలిపి దీంట్లో పెట్టేశారనమాట. ఇవి మీరు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి చూసి తీసుకోవాలి. అంటే ఆ లైటింగ్‌కి అంతగా మనకి కనిపించట్లేదు ఏది ఓల్డ్, ఏది న్యూ అన్నది. అది ఒకటికి 2 సార్లు మీరు చూసి తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఇవొచ్చేసి కాలేజ్ గర్ల్స్‌కి చాలా బావుంటాయి. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయంటే భలే ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ పెట్టుకునే వాళ్ళకి ఇవి ఎక్కువగా యూజ్ అవుతాయి. బట్ నేను ఆ టైప్ పెట్టుకోను. అండ్ నాకు ఈ ఇయర్ రింగ్స్ భలే డిఫరెంట్‌గా అనిపించాయండి. భలే ఉన్నాయి. అది ఏంటో అవి సంథింగ్ ఏవో అంటారు కదా! వాటిని గవ్వలు ఏదో అంటారు. ఆ టైప్‌లో ఉన్నాయన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ నాకైతే ఇవి డిఫరెంట్‌గా కనిపించాయి. అండ్ ఇవి వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి రూ. 50 అనమాట. అండ్ ఈ సైడ్ అంతా కూడా చిన్న పిల్లలకి క్లిప్స్ కానీ, సైడ్ క్లిప్స్ గానీ ఆ టైప్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి. ఇదేదో కొంచెం వెరైటీగా కనిపించిందని చెప్పి తీసి చూసాను. కానీ పెట్టుకుంటే జుట్టు పీకేస్తుందేమో అని చెప్పేసి ఇంక మళ్ళీ దాని ప్లేస్‌లో దాన్ని పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ బాగున్నాయండి. బట్ నేను అనుకున్న ఇయర్ రింగ్స్ టైప్ అయితే లేవు. అండ్ ఈ మెరూన్ కలర్ ఇయర్ రింగ్స్ అయితే నేనసలు చూడలేదు. నాకవి నచ్చాయి. ఇక ఇంటికొచ్చాక వీడియో చూస్తుంటే నాకనిపిచ్చింది అవే ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయి మెరూన్ కలర్‌వి తీసుకోవాల్సింది అని. కానీ ఏం చేస్తాం ఇప్పుడు మళ్ళీ వెళ్ళలేము. టికెట్ వచ్చేసి రూ. 100 అంట. ఎంట్రీ టికెటే రూ. 100 అంటండి. ఆ ఇయర్ రింగ్స్ రూ. 50 ఇయర్ రింగ్స్ కొనడానికి నేను ఇప్పుడు మళ్ళీ రూ. 100 పెట్టి టికెట్ పెట్టి తీసుకొని వెళ్ళాలి. సో, అందుకని చెప్పి నేనింకా అడ్జస్ట్ అయిపోయాననమాట. సో, నెక్స్ట్ ఇంకా ఇటు పక్కకొచ్చేసరికి ఇవి కూడా సేమ్ ఇయర్ రింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో ఉన్నాయి. బావున్నాయి. ఇక్కడ ఈ స్టాల్‌లో అయితే ఓకే. బావున్నాయి. ముందు స్టాల్‌కి కంటే ఈ స్టాల్‌లో అయితే బావున్నాయన్నమాట. నాకైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా బా నచ్చాయి. బట్ నేనేది తీసుకోలేదు. అండ్ మీకు ఇంకా విషయం ఏంటి అంటే, ఈ హాలిడేస్‌కి నేను మా అమ్మగారు ఊరికి వెళ్ళాను. అక్కడ వాటర్ చేంజ్ వల్ల నాకైతే ఫుల్ కోల్డ్ అనమాట. సో, వాయిస్ కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ ఇవొచ్చేసి బ్రాస్లెట్స్ అంట. భలే ఉన్నాయి బ్రాస్లెట్స్ కూడా. అండ్ ఇవి క్లిప్స్ రూ. 50 అంట. అస్సలు బాలేదు. ఎవరైనా వెళ్తే తీసుకోకండి. ఈ క్లిప్స్ ఓకే. ఇవి కూడా బానే ఉన్నాయి. అండ్ ఇవి కూడా ఫ్లవర్ టైప్‌లో ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్లిప్స్ ఒకటి అండ్ ఇవన్నీ కూడా స్టోన్ ఐటెమ్స్ ఫ్లక్కర్స్ అనమాట. ఇవి కూడా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి బ్రాస్లెట్స్ పిల్లలకి సంబంధించినవి. ఇవి బటర్‌ఫ్లైస్ ఇవి స్టార్టింగ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉండేవి. అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు. అప్పుడు క్వాలిటీ కూడా బాలే ఉంది. ఇప్పుడైతే క్వాలిటీ అస్సలు బాలేదు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా బుట్టలనమాట. కానీ కాలేజ్ గర్ల్స్ వస్తున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లాంటి వాళ్ళు ఇవే ఎక్కువ చూస్తున్నారక్కడ. అస్సలు ఖాళీ అయితే లేదు. ఎక్కువగా ఇయర్ రింగ్స్ దగ్గరే ఉంటున్నారు జనమందరూ కూడా. మెయిన్‌గా అమ్మాయిలు. అండ్ నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి ఈ షాప్‌లో అయితే మొత్తం కూడా మనకి లేడీస్‌కి, ఉమెన్స్‌కి సంబంధించిన కిచెన్ వేర్ అంతా కూడా ఇక్కడ ఉందనమాట. కప్స్ అయితే భలే ఉన్నాయి. నాకు చాలా బా నచ్చాయి ఈ కప్స్. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందనమాట. కప్ అండ్ సైజ్ కూడా ఒకటి ఒక సైజ్ ఉంది. అండ్ ఇప్పుడు నేను చూపించిన కప్ ఒకటి వచ్చి అది రూ. 50 అంట ఒక్క కప్పు. అండ్ ఈ సైడ్‌లో ఈ చిన్న కప్స్ ఉన్నాయి కదా! అండ్ ఈ కప్స్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చి రూ. 30 అంట. ఇది బావుంది. మనకి టీ కానీ, కాఫీ గానీ తాగడానికి భలే డిఫరెంట్‌గా అయితే ఉందనమాట. సో, నేనైతే ఈ కప్స్ తీసుకున్నాను. నాకైతే ఈ కప్ చాలా బా నచ్చింది. నేనైతే ఈ కప్ తీసుకున్నా అనమాట. అండ్ నెక్స్ట్ మొత్తం షాప్ అయితే ఇది ఇలా ఉందనమాట. చాలా పొడవుగా ఉంది. అండ్ ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. మా పనుల్లో మేముంటే వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. అన్నీ తీసి చూడటమే, అన్నీ తీసి చూడడమే. ఏది చూస్తే అది కావాలని అడగడమే. అండ్ ఈ సైడ్‌కొచ్చేసరికి మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా సేమ్ అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి చిన్న చిన్న బాక్స్ అనమాట. ఇవి కూడా చాలా బావున్నాయి. అండ్ ఏంటి అంటే ఇక్కడ మనకి బయట కాస్ట్, ఇక్కడ కాస్ట్ కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని మనకి
ఓకే. బయట దాని మీద ఇక్కడ తక్కువే ఉన్నాయి అని అనుకుంటే తీసుకోవచ్చు. లేదు వీటికంటే బయటే తక్కువుంటాయి అని అనుకుంటే మనం బయటే తీసుకోవచ్చు. నేనైతే నేను బయట కూడా కొంటూ ఉంటాను కాబట్టి నాకు బయట కాస్ట్‌కి, ఇక్కడ కాస్ట్‌కి కంపారిజన్ చూసుకొని నేను ఇక్కడ రీజనబుల్‌గా ఉన్నాయి, అక్కడ రీజనబుల్‌గా ఉన్నాయా అని చెప్పి ఇక్కడ బయట మీద ఇక్కడ తక్కువ ఉన్నాయి అని అనిపించినవి మాత్రమే నేను తీసుకున్నాను. ఎక్కువగా నేను కూడా షాపింగ్ అయితే ఇక్కడ నేను ఏమీ చేయలేదండి. ఎందుకంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. కొనే కొద్దీ కొనాలనిపిస్తుంది. మీకు చెప్పాను కదా! ఇంతకుముందు కూడా నేను జాతరకు వెళ్ళానని. ఆ జాతరలో కూడా నేనైతే చాలా ఐటెమ్స్ తీసుకున్నాను. అండ్ అక్కడ తీసుకున్నవి అండ్ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్‌లో తీసుకున్నవి అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూపిస్తానన్నమాట. అండ్ ఈ పఫ్ ఒకటి సౌండ్ వస్తుందండి. పొయ్ పొయ్ అని భలే ఉందనిపించింది నాకు సౌండ్. ఇంక మా వాడైతే దాంతో ఫుల్‌గా ఆడుకున్నాడు సౌండ్ వస్తుందని చెప్పి. అండ్ ఇవన్నీ కూడా మనకి కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ ప్లాస్టిక్ బాక్సెస్ గానీ, ఇవేతో డిఫరెంట్‌గా అనిపించినియి. స్ట్రా అంట పిల్లలకి జ్యూసెస్ తాగడానికి అవి బావుంటాయి. బట్ అది గ్లాసు సపోజ్ ఎప్పుడైనా బ్రేక్ అయ్యింది అంటే కొంచెం కష్టం కదా అని చెప్పి నేనైతే తీసుకోలేదు. అవాయిడ్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా మనకి కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్సే ఉన్నాయి. ఇవి ఇక్కడ మొత్తం కూడా. అండ్ నేనే మెయిన్‌గా ఇవి ఇక్కడ ఎక్కువగా తీసుకున్నవి ఏమీ లేవు. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటెమ్స్ సోపు పెట్టుకోవడానికి గానీ, ఇంకా మనకి హాట్ ప్యాక్ ఇంకా సంథింగ్ ఇవన్నీ కూడా ఆహ్, ఆ టైప్‌కి సంబంధించినవే ఉన్నాయి. ఇవి స్పూన్స్ వచ్చేసి ప్యాకెట్ వచ్చి రూ. 50 అంట. అండ్ ఇక్కడ మనకి చాపింగ్ బోర్డ్సు, ట్రే ఇవి ప్లాస్టిక్ ప్లేట్స్ అండి. ఇవన్నీ కూడా ప్లాస్టిక్కే అనమాట. ఈచ్ వన్ వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ నాకు ఈ గ్రీన్ కలర్ ప్లేట్స్ అయితే బాగున్నాయి, నచ్చాయి. అండ్ ఇక్కడ చిన్న చిన్న కప్స్, ప్లాస్టిక్ ఐటెమ్స్ ఇవైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ చెక్కది చూపిస్తారు కదా! చెక్క కొంబు వచ్చేసి వుడ్ కాంబ్స్ అనమాట ఇవి. ఇవొచ్చేసి రూ. 40 అంట. కానీ డెలికేట్‌గా ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇలాంటిది ఒకటి తీసుకోవాలని. కానీ ఇక్కడ చూసాను గానీ నాకంత బాలేదు. క్వాలిటీ ఏం లేదనిపించింది. సో, నేను అందుకైతే తీసుకోలేదు. అండ్ ఇక్కడికొచ్చేసి ఇవన్నీ చాక్సు, ఇంకా స్పూన్స్ ఇలా చాలా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కిచెన్‌కి సంబంధించినవే అనమాట. హ్మ్. అండ్ ఈ కప్పొచ్చేసి ఇది కూడా బావుంది మనకి. కానీ లైట్ వెయిట్ ఉంది. ఇంకా ఇవి బాక్సెస్ ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. అండ్ ఈ స్పూన్ వచ్చేసి రూ. 30 అంట అండి. ఒక స్పూన్ వచ్చేసి. ఈ ఫోర్క్ వచ్చేసి రూ. 20 అంట. అండ్ ఈ సైడ్‌కి మొత్తం కూడా ఇవి ప్లాస్టిక్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నవి ఇప్పుడు. సో, ఇదనమాట మొత్తం కూడా ఇక్కడ ఇలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ చిన్న చిన్న పౌచెస్ మనకి టీ వడకట్టు ఇటు సైడ్కి వచ్చేసరికేమో చిన్న చిన్న లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఈ సైడ్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏమో ట్రీస్కి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇవి. ఇంకా ఫైనల్‌గా అయితే మొత్తం ఇలా ఉందండి. నేను ఇంకా మొత్తం అన్నీ చూసేసాను. ఇంకా ఫైనల్‌గా మొత్తం అన్నీ కూడా దూరం నుంచి మీకు చూపిస్తున్నాను. ఇంకా స్టాల్ అయితే ఇవే ఉన్నాయి. నేను ఇక్కడ మీకు ప్రతీది కూడా చాలా క్లియర్‌గా చూపించాను. మీకెవరికైనా నచ్చితే వెళ్ళండి ఎగ్జిబిషన్‌కి ఎంజాయ్ చేయండి. బావుంది చూడ్డానికైతే. అండ్ ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇదనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.